హాయ్ ఫ్రెండ్స్, రైతులకు నమస్కారం. మీరు చూస్తున్న వెరైటీ వచ్చండి సరార్దర్ కాటన్ జామున్ అండి. ఇది బ్లాక్ నేరేడ్లో హైబ్రిడ్ వెరైటీ, లేటెస్ట్. దీని బై బర్త్ వచ్చి ఫిలిప్పీన్స్ కంట్రీ. ఫిలిప్పీన్స్ నుంచి మనం థాయిలాండ్ ఫార్మర్స్ ఇంపోర్ట్ చేసుకుంటే థాయిలాండ్ ఫార్మర్స్ దగ్గర నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్న వెరైటీ అండి. ఇది చాలా మంచి రకం. ఇప్పుడు మే నెల 7-8 తారీఖులు అండి. ఈ టయానికి కాయలు తయారవుతుంది, ప్రారంభమైనవి. కాయ సైజు కూడా మీకు ఎలా ఉంటుందో చూద్దరు. కానీ ఇటువంటి కాయ సైజు ఇలా ఉంటుంది. కాయ స్ట్రాంగ్గా ఉంటుందండి, తినడానికి చాలా స్వీట్గా కూడా ఉంటుంది. ఇటువంటి పల్పు మంచి కండగల పల్పు అండి. స్వీట్నెస్, కాయ కూడా ఇలా పలకమారిన సిస్టంలో ఉంటుంది అన్నమాట. కాయ కూడా బాగుంటుంది. ఇది ఇప్పటికే ఆల్రెడీ చాలామందికి 5-10 మొక్కలు వరకు ఇచ్చామండి, పెంచుతున్నారు. వాళ్ళ దగ్గర కూడా కాసిని మాకు ఫొటోస్ పెడుతున్నారు. బాగుందండి నేరేడ్ అని చెప్పేసి. తిన్నామంటే ఈసారి 4 కాయలు తిన్నాం, 5 కాయలు తిన్నాం, బాగున్నాయని చెప్పి పెడుతున్నారు. ఏమన్నా ఒక 5 ఏళ్ళు పెంచుకుంటే చెట్లు మంచి ఆదాయానికి వచ్చే చెట్లు అండి ఇవి. ఏదైనా చౌడు భూములు, తేలిక భూముల్లో పెంచుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ సంవత్సరం కొద్దిగా రైతులకి ఒక 5-6 మంది రైతులకి తోటకి వెళ్దాం కొన్ని మొక్కలు తయారు చేసామండి. ఎకరానికి చెట్టుకి మధ్య ఖాళీ 12 నుంచి 15 అడుగులు పెట్టుకోవచ్చండి. అలాగైతే 180 నుంచి 200 మొక్కలు పడతాయి. ఒక 15 అడుగులు గ్యాప్ పెట్టుకుని వేసుకోవచ్చు. లేదు చెట్టుకి 10 అడుగులు పెట్టుకుని వరుసకి 20 అడుగులు పెట్టుకుని ఐడెన్సిటీ వేసుకున్నా సరే బాగుంటుంది అన్నమాట అండి. ఈ రకాన్ని కూడా అందరూ పెంచుకోండి. నేరేడులో లేటెస్ట్ మంచి రకం. అవకాశం ఉన్నవాళ్ళు వేసుకోండి. సిటీకి దగ్గరలో ఉన్నవాళ్ళు వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. ఇది కోసుకోవడానికి, మార్కెటింగ్ చేసుకోవడానికి సులువుగా ఉంటుంది. మంచి రకం నేరేడు.